ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం పెద్దవారిలో పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ అలాగే ఫ్యాటీ లివర్ అనే సమస్య ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. ఒకప్పుడు పెద్దవారిలోనే ఎక్కువగా డయాబెటీస్ అనేది చూసేవాళ్ళం, ఇప్పుడు పిల్లల్లో కూడా కనిపిస్తుంది. అలాగే మద్యం సేవించే వారిలోనే ఎక్కువగా మనం ఫ్యాటీ లివర్ అనే సమస్య చూసేవాళ్ళం, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్య అనేది కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సో షుగర్స్ అంటే ఏమిటి, అసలు ఈ షుగర్స్ మూలంగా మన బాడీలో ఏం జరుగుతుంది, దీనివల్ల ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఈ విషయాలపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో అండి. సార్, జనరల్లీ ఇంతకు అంటే స్వీట్స్కి ఈ షుగర్స్కి అసలు ఏంటి సంబంధం? షుగర్స్ అంటే యాక్చువల్లీ ఏంటి? పేర్లోనే ఉంది, డయాబెటీస్ అంటేనే స్వీట్ జబ్బు. చాలా మంది స్వీట్స్ తింటే వచ్చేసే జబ్బు షుగర్ వ్యాధి అని చెప్పి అనుకుంటారు. ఇది కొంతమేరకు నిజం, కొంతమేరకు నిజం కాదు. ఎందుకంటే మిగతావన్నీ గనక సరిగ్గా గనక ఉంటే గనక స్వీట్స్ అప్పుడప్పుడు తిన్నంత మాత్రం షుగర్ వచ్చేది. కాకపోతే మిగతా పారామీటర్స్ సరిగ్గా లేకపోతే, అంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఉండి, డైట్ కంట్రోల్ సరిగ్గా పాటించకుండా ఉండి, ఒబేసిటీ ఉండి, సరిగ్గా నిద్రపోకుండా ఉండి, ప్లస్ జెనెటిక్ టెండెన్సీ ఉంటే గనక మీరు కొన్ని స్వీట్స్ తిన్నా కూడా షుగర్ వచ్చేస్తుంది. సో ఈ ఎక్సెస్ స్వీట్స్ తీసుకునేది ఏదైతే ఉందో అది ఇట్ యాడ్స్ టు ద బర్డెన్ అనమాట. అంతేగాని నార్మల్గా అన్ని హెల్తీగా మెయింటైన్ చేసి జెనెటిక్ టెండెన్సీ డయాబెటీస్ రావడానికి లేదనుకుందాం, అటువంటి వ్యక్తి నిజంగా కొంచెం స్వీట్స్ తిన్నా కూడా డయాబెటీస్ వచ్చేది. కాబట్టి ఒక రకంగా నిజం, ఒక రకంగా నిజం కాదు. ఏది స్వీట్స్ తింటే షుగర్ వస్తుంది అనేటువంటిది కొంతమేరకు అపోహనే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, స్వీట్స్ అంటే ఏంటి. మన ట్రెడిషనల్ ఇండియన్ స్వీట్స్ లేకపోతే తెలుగు మన వాళ్ళ వంటలు కన్నా తీసుకున్నట్లయితే కనుక మనం లడ్డు కానీ లేకపోతే జిలేబీ కానీ, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం, బూర్లు, అరిసెలు, ఓకే, ఇక్కడ భక్ష్యాలు తయారు చేసుకునేవి. వీటన్నిటిలో ఏముంటాయి అని కనుక చూస్తే మనం అందులో షుగర్ కానీ బెల్లం కానీ ఉంటుంది. ఈ రెండు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. వీటి వల్ల మన శరీరానికి అయితే మంచి ఏమి జరగకపోగా చెడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనకు అందులో ఏముంటుంది, ముఖ్యంగా కనుక చూసినట్లయితే పిండి పదార్థాలు ఉంటాయి, అవి కూడా కార్బోహైడ్రేట్స్. ఆ కార్బోహైడ్రేట్స్ కూడా ఈజీగా అబ్జార్బ్ అయిపోయేవి. దాంతో పాటు అందులో ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యాట్ వల్ల ఏమవుతుంది, మనకు తెలియకుండానే కొలెస్ట్రాల్ పెరగటం, ఒబేసిటీ రావడం కూడా జరుగుతుంది. ప్లస్ ఇవన్నీ బాగా క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అనమాట స్వీట్స్ అనేవి. దానివల్ల ఒబేసిటీ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో రోజు ఒక వ్యక్తి సుమారు 1700 కిలో క్యాలరీస్ తీసుకున్నారనుకుంటున్నాం. దాంతో పాటు ఒక స్వీట్ రోజు ఎక్స్ట్రా కనుక తీసుకుంటే, మామూలు ఫుడ్తో పాటు ఒక స్వీట్ డైలీ ఎక్స్ట్రా కనుక తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా తెలియకుండానే ఆ క్యాలరీస్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి, తెలియకుండానే ఎంతో కొంత ఒక 50 గ్రాములు పెరుగుకుంటూ పోయినా కూడా ఒక 2 కిలోలు అనేది 6 నెలలకో సంవత్సరానికో గెయిన్ అవడం అనేది చూస్తుంటాం. అలా క్యుమ్యులేటివ్ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. అది కూడా ఆ వెయిట్ గెయిన్ అనేది ఫ్యాట్ వల్ల కానీ మనకి ప్రోటీన్ వల్ల కాదు, అంటే మజిల్ మాస్ వల్ల కాదు. కాబట్టి దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. అంటే స్వీట్స్ తినడం మూలంగా ఉబకాయం వస్తుంది, ఉబకాయంతో డయాబెటీస్ అనేది వస్తుంది. సో డైరెక్ట్ గా స్వీట్స్ తినడం వల్ల డైరెక్ట్ గా ఇది వచ్చే అవకాశం లేదు, ఉబకాయం రావడం వల్లే వస్తుంది అని అనుకోవచ్చు. అంతే. అంటే స్వీట్స్ తిన్నా కూడా మీరు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి క్యాలరీస్ బర్న్ చేస్తే ఆ డయాబెటీస్ రావడానికి ఛాన్స్ లేదంటారు. సరే, అంటే లిమిటెడ్ క్వాంటిటీలో స్వీట్స్. మళ్ళీ ఇక్కడ స్వీట్స్ తినడం అంటే కిలోలు రోజు తినేస్తాను, బాక్సులు తినేస్తాను, నాకు షుగర్ రాదనంటే అది నిజం కాదు. కేవలం ఇది స్మాల్ క్వాంటిటీలో ఎప్పుడన్నా అప్పుడప్పుడు, అంటే వారంకి ఒకసారి ఏదో స్వీట్ తీసుకున్నాం, లేకపోతే వారం 2 సార్లు తీసుకుంటే ఏం కాదు. ఏది మిగతావన్నీ సరిగ్గా ఉంటాయి, మిగతా పారామీటర్స్, అది ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్, నిద్ర, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనట్లయితే. అలా కాకుండా మీరు జెనెటిక్ టెండెన్సీ ఉండి సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకుండా, మీద డైట్ కంట్రోల్ సరిగ్గా పాటించకుండా, నిద్ర సరిగ్గా పోకుండా కనుక ఉన్నట్లయితే మీరు రోజుకి లేకపోతే వారానికి 2 స్వీట్లు తిన్నా కూడా అది ఎక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగతావన్నీ ఎలా ఉన్నాయి, మిగతా పారామీటర్స్, ప్లస్ మీరు ఎంత క్వాంటిటీలో స్వీట్స్ తీసుకుంటారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్వీట్ తీసుకుంటే ఏం కాదు హెల్తీ పర్సన్. అలా కాకుండా హెల్తీ పర్సన్ కూడా రోజు కనుక ఒక 1/2 బాక్స్ స్వీట్స్ లాగిచ్చేస్తున్నాడు అనుకోండి, డెఫినెట్గా మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫ్యాటీ లివర్ కావచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడం కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా రావచ్చు. వీటితో పాటు డయాబెటీస్ కూడా రావచ్చు. సో ఫ్యాటీ లివర్ అనేది కూడా ఈ ఊబకాయం మూలంగానే వస్తుందా? సో ఒబేసిటీ మూలంగానే ఫ్యాటీ లివర్ అనేది ఈ మెటబాలిక్ సిండ్రోమ్ లో ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే లావుగా ఉండేటువంటి వాళ్ళకి ఏమనుకుంటాం మనం, అరే ఇక్కడ గొంతు దగ్గర కొంచెం డబుల్ చిన్ వచ్చేసిందని అనుకుంటాం. అట్లానే ఏమనుకుంటాం, బొగ్గలు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి అనుకుంటాం. మన తెలుగులో వాడుతుంటారు బొగ్గలు గూరే అని చెప్పి.
చూడటానికి అంతా బాగానే ఉంటుంది కాస్మెటిక్, ఇది Belly ఒక fat. స్టేజ్ వరకు. Hmm. దాంతో పాటు ఏమవుతుంది, బెల్లీ Belly ఫ్యాట్. fat. బెల్లీ ఫ్యాట్ తో పాటు ఏంటి, ఇది మనకు బయట కనపడేటువంటి ఫ్యాట్, బయట కనపడినటువంటి ఫ్యాట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఈ ఫ్యాటీ లివర్ ఇవన్నీ. ప్లస్ మన వాళ్ళకి ఏంటి, బాగుంటాం అంటే ఏంటి, మంచి బొగ్గలు ఉండాలి, మంచి లావుగా ఉండాలి, ఇది ఉండాలి. సన్నగా ఉండి ఎవరన్నా కనుక ఈ యొక్క ఫ్యాట్ లేకుండా కనుక ఉంటే కనుక, ఎందుకో మా మా మదరే అంటుంటారు నన్ను అప్పుడప్పుడు, ఏంట్రా అరే మరి బీక్కిపోయి అలా ఉన్నావు, బొగ్గలు లోపల పోయినాయి. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు ఏంటంటే బొగ్గలు లోపల పోతే అది ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల పోవటమే కానీ అది వేరేది కాదు. సో వాళ్ళు అలా తీసుకోరు పాపం, వాళ్ళు మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఏంటంటే వీక్ అయిపోయారు అసలు ఏంట్రా బొగ్గలంతా పోయి కళ్ళ కింద ఏం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా కళ్ళ కింద మీకు ఫ్యాట్ తగ్గితే మీకు అంటే కాస్మెటిక్ గా చూడడానికి బాగోపోవచ్చు, కానీ లేకపోతే బొగ్గలు లోపల పోతే కాస్మెటిక్ గా చూడడానికి బాగోపోవచ్చు, కానీ మెటబాలిక్ పరంగా మీకు ఏంటంటే ఒక రకంగా చెప్తే మీ బాడీ ఫ్యాట్ కూడా తక్కువ ఉన్నట్టు. ఓకే, యూజువల్గా ఏంటంటే వెజిటబుల్ ఫ్యాట్ అనేది అంటే ఈ ఫ్యాటీ లివర్ అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది ఉండేటువంటి వాళ్ళలో ఓవరాల్ ఒబేసిటీ కూడా ఉంటుంది. సెంట్రల్ ఒబేసిటీ అని చెప్పి అంటాం. అంటే ఏంటంటే పొట్ట దగ్గర కనుక ఫ్యాట్ ఎక్కువ ఉంటే సెంట్రల్ ఒబేసిటీ. అలానే జనరల్ గా కనుక సార్ ఒక 10 మందిని చెక్ చేస్తే అందులో ఒక 7 మెంబర్స్ కి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉంటుంది, ఇది సాధారణ ఈ మధ్య స్టడీస్ చేశారు. మీరు చెప్పింది కరెక్ట్ నెంబర్స్, ఇంచుమించు అటు ఇటుగా అంటే డిపెండింగ్ ఆన్ ద పాపులేషన్ దట్ యూ చూస్ అనమాట. డయాబెటీస్ ఉండేటువంటి పాపులేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఒబేస్ ఇండివిజువల్స్ తీసుకున్నట్లయితే బిఎంఐ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎట్లాంటి పేషెంట్ పాపులేషన్ తీసుకున్నాం ఈ స్టడీ చేయడానికి అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో మన శరీరానికి అసలు కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్స్ కానీ ఈ షుగర్, అసలు షుగర్ అవసరం ఉందా, దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చా? అంటే కార్బోహైడ్రేట్ అవసరం అయితే తప్పకుండా ఉంది. ఇప్పుడు మన శరీరంలో సెల్స్ అంటే మనకు ఉండేటువంటి కణాలు కనుక పనిచేయాలి, టిష్యూస్ ఆర్గన్స్ సరిగ్గా పనిచేయాలంటే డెఫినెట్గా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఫ్యాట్స్ తీసుకోవాలి, ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి. వీటితో పాటు మైక్రోన్యూట్రియంట్స్ తీసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్, ఫైబర్ కూడా తీసుకోవాలి. అంతేగాని నేను కార్బోహైడ్రేట్స్ పూర్తిగా మానేస్తానంటే కుదరదు. కార్బోహైడ్రేట్స్ లో ఒక వెరైటీయే ఈ షుగర్స్. షుగర్స్ అంటే ఏంటి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నంత మాత్రం మనకేం కాదు, అది కేవలం మన నాలుగుకి ఆనందాన్ని ఇవ్వటమే తప్పితే నాలుగుకి మనం చూసినట్లయితే ఒక 500 ఏళ్ల క్రితం లేకపోతే 600 ఏళ్ల క్రితం 700 ఏళ్ల క్రితం ఈ షుగర్లు ఏమి లేవు. ఇది ప్యాకెట్స్ ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ లో కనుక చూస్తున్నట్టు. కాబట్టి ఇవన్నీ మనం ఏంటంటే కాలక్రమేణా మనం రిఫైన్ చేసుకుని మన ఆహారపు అలవాట్ల కోసం, మన యొక్క హ్యాపీనెస్ కోసం తయారు చేసుకున్నటువంటివి. అంతేగాని రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎస్పెషల్లీ ఈ షుగర్స్ అయితే కనుక మనం బతకడానికి అవసరమైనటువంటివి అయితే కానే కాదు. అంటే షుగర్ ప్లేస్ లో షుగర్ ని రీప్లేస్ చేసుకునేవి ఏమైనా యూస్ చేసుకోవచ్చా? చాలా మంది ఏమనుకుంటారంటే మేము జాగరీ వాడుకుంటాం. జాగరీ అంటే ఏంటి, బెల్లం వాడదాం, అందులో కూడా మళ్ళీ వెరైటీస్, తాటి బెల్లం వాడితే మంచిది, ఇలా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. సో స్టీవియా లాంటివి యూస్ చేయొచ్చు. వస్తాయి అవి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఓకే, ఇక్కడ న్యాచురల్ స్వీట్నర్స్ కూడా ఉన్నాయి కొన్ని రీప్లేస్ చేసేవి. ఇప్పుడు స్టీవియా అనేది న్యాచురల్ స్వీట్నర్ అని చెప్పుకుంటారు కదా మన వాళ్ళు. సో వీటి వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది డెఫినెట్ గా, ఎందుకంటే మనం ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ప్లేస్ లో అవి తీసుకుంటున్నాం కాబట్టి. కాకపోతే వాటి మీద కూడా సరైనటువంటి రీసెర్చ్ అయితే జరగలేదు. ఇంకా కొంత రీసెర్చ్ ఉంది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ విషయానికి వచ్చినట్లయితే. బెల్లం విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు పంచదార ఎంత డేంజరస్, ఇంచుమించు బెల్లం కూడా అంతే డేంజరస్. చాలా మంది ఏంటంటే అందులో ఇదివరకు ఐరన్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రాసెస్ లో ఈ యొక్క బెల్లం అనేది మంచిది అనేటువంటి ఒక రకమైనటువంటి మిత్లో ఉన్నారు. అదొక సూపర్ స్టిషన్ మాత్రమే. అంతేగాని బెల్లం తీసుకున్నంత మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగు అనేది ఒక సూపర్ స్టిషన్. ఇది అందరూ తెలుసుకోవాలి. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ విషయానికి వచ్చినట్లయితే స్టెవియా లాంటివి లిమిటెడ్ క్వాంటిటీస్లో ఏం కాదు, కానీ అవి కూడా వెరీ హై క్వాంటిటీస్లో అవి మన శరీరానికి ఏం చేస్తాయి అనేది మనకు తెలియదు. ఇంకా ముందు సరైనటువంటి స్టడీస్ కనుక చేసినట్లయితే నిజంగానే స్టెవియా కూడా అంత మంచిది కాదని చెప్పి రావచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక లిమిటెడ్ క్వాంటిటీస్లో అంటే 1-2 సార్లు తీసుకుంటే ఏం కాదు. అలా కాకుండా స్టెవియాతో చేసినటువంటి స్వీట్స్ అవి కూడా ఏం కావు అని చెప్పి చాలా మంది తినేస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తో చేసేటువంటి స్వీట్స్, డయాబెటిక్ స్వీట్స్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. అందులో ఉండే చివరికి మీకు షుగర్ క్వాంటిటీ ఉండకపోవచ్చు, కాకపోతే మిగతావన్నీ ఎక్కడ పోతున్నాయి, పిండి పదార్థాలు మిగతావన్నీ ఉంటున్నాయి. దాంతోపాటు మీకు ఫ్యాట్ కాంటెంట్ ఉంటుంది, ఘీ కానీ ఇవన్నీ ఉంటున్నాయి, దాంతోపాటు క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే లిమిటెడ్ గానే తీసుకోవాలి. అంతేగాని ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తో చేశారు కదా ఇది షుగర్ ఫ్రీ డయాబెటిక్ స్వీట్స్ అని చెప్పి వాడేసి విపరీతంగా తినేసినట్లయితే దానివల్ల కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది. ఆ వెయిట్ గెయిన్ వల్ల వచ్చేటువంటి రకరకాల జబ్బులు, అది బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇంకా చెప్పుకున్నప్పుడు స్లీప్ యాప్నియా కావచ్చు, ఇవన్నీ కూడా రావచ్చు. సో గుండె సంబంధిత సమస్యలు రావడానికి డయాబెటీస్ ఏంటి లింక్? ఇప్పుడు ఒబేసిటీ కనుకున్నట్లయితే వీటన్నిటికీ అసలు సెంట్రల్ ప్రాబ్లం ఏంటి అని తీసుకుంటే ఒబేసిటీ. ఒబేసిటీ వల్ల పైనుంచి కానీ మొదలు పెడితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ ఓకే, కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలానే మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళు అరిగిపోవడం ఎక్కువగా ఉంటుంది, ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఉంటుంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇక మీకు ఎఫెక్ట్ కానటువంటి ఆర్గన్ ఏముంది, ఆడవాళ్ళు అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉంటుంది. ఇట్లా మనం కనుక చూసినట్లయితే కనుక శరీరంలో ఇంచుమించు ప్రతి అవయవాన్ని ఈ ఒబేసిటీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఈ ఒబేసిటీ ఉండేటువంటి వాళ్ళలో, డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో ఎందుకు వస్తుందని కనుక చూసినట్లయితే వీళ్ళలో కామన్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటాం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాం. ఈ మూడు కనుక ఉన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఈ యొక్క హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కేవలం హార్ట్ అటాక్ మాత్రమే కాదు, చాలా మంది తెలియనటువంటి విషయం ఏంటంటే లావుగా ఉండేటువంటి వాళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది సైలెంట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ పాపం వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ ఉందని చెప్పి డాక్టర్స్ దగ్గరకు వచ్చినా కూడా అన్ని పరీక్షలు చేసేసేయారు కదా, ఒక పేషెంట్ వస్తే ఒక్కొక్కటి వాళ్ళ సిమ్టమ్స్ బట్టి చేస్తారు. కాబట్టి అన్డయాగ్నోస్ సైలెంట్ హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏది ఒబేసిటీ ఉండేటువంటి వాళ్ళలో, డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే వీటన్నిటికీ రూట్ కాజ్ గానే తీసుకున్నట్లయితే కామన్ అనమాట ఈ ఒబేసిటీ. ఒబేసిటీతో ఇదే డయాబెటీస్ తో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ వాళ్ళకి ఎంత వరకు ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు. ఈ ఇంతకు ముందు లిస్ట్ తీసి పెట్టాను కంప్యూటర్ దగ్గర. లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఏది ఈ యొక్క ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇంతకుముందు నేను చాలా చెప్పాను. వాటికి మనం క్యాన్సర్ రిస్క్ కూడా పెంచుకోవాలి. అది కొలాన్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు, ఇంచుమించు ప్రతి క్యాన్సర్ రిస్క్ ఈ యొక్క ఒబేస్ ఇండివిజువల్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ రిస్క్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే శరీరంలో ఈ యొక్క మెటబాలిక్ పాత్వేస్ ఏవైతే ఉన్నాయో అవి డిరేంజ్ అయిపోతాయి ఒబేస్ ఇండివిజువల్స్. ఎప్పుడైతే అవి డిరేంజ్ అవుతాయో ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించినటువంటి రిస్క్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ మనం ఏవైతే తీసుకుంటాం ఆ లిస్ట్లో 80% మనం క్యాన్సర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తప్పకుండా క్యాన్సర్ రిస్క్ అనేది నాన్ ఒబేస్ ఇండివిజువల్స్లో ఒబేస్ ఇండివిజువల్స్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. సో దీని అన్నిటికీ మూలం ఉబకాయం అంటున్నారు కాబట్టి ఈ ఉబకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది ఈ మధ్య కాలంలో బేరియాటిక్ సర్జరీస్కి వెళ్తున్నారు. సో సర్జరీస్ చేయించుకోవటం వల్ల తగ్గే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి? బ్యారియాటిక్ సర్జరీ అనేది తప్పకుండా ఉపయోగపడేటువంటి ఒక టూల్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే బ్యారియాటిక్ సర్జరీ అందరూ చేయించుకోవాలంటే మనం చూసుకోవాలి, అంటే వాళ్ళ క్రైటీరియాని ఫుల్ఫిల్ అవుతున్నారా లేదా. క్రైటీరియా అంటే ఏంటి, యూజువల్గా మనం బిఎంఐని ఒక ప్రాతిపదిక తీసుకుంటాం అనమాట. అంటే ఇది ఒక క్రైటీరియా కింద తీసుకుంటాం. అంటే యూజువల్గా ఏంటంటే 35 బిఎంఐ ఉండి దాంతో పాటు డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే చేయొచ్చు అని. ఇండియన్ కాంటెక్స్లో కనుక తీసుకున్నట్లయితే ఇది కొకేషన్స్లో అంటే అబ్రాడ్లో ఉండేటువంటి వాళ్ళు. మన ఇండియన్స్ కాంటెక్స్ కనుక తీసుకున్నట్లయితే 30+ కూడా చేస్తున్నారు. ఎందుకంటే 30 ఉన్నా కూడా మనకు రిస్క్ ఎక్కువ కాబట్టి. ఈ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి దాంతోపాటు బిఎంఐ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా బ్యారియాట్రిక్ సర్జరీకి ఒక ఇండికేషన్. ఇప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీలో కూడా రకరకాలైనటువంటి సర్జరీస్ ఉన్నాయి. కొన్నిటికి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అటువంటి వాటికి అన్ఫార్చునేట్లీ తక్కువ వెయిట్ లాస్ ఉంటుంది. బాగా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ కాజ్ చేసేటువంటి వాటికి అయితే కనుక వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక బ్యారియాట్రిక్ సర్జన్ మాత్రమే అది చెప్పగలుగుతారు మీకు ఏది ఎంత వెయిట్ లాస్ ఏ సర్జరీతో ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి. సో ఇది జనరల్గా మా ఇంటి పక్కన వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి ఈ పలానా సర్జరీ నేను చేయించేసుకుంటాను అంటానికి లేదు. ఇది కేవలం ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం ప్రోస్ అండ్ కాన్స్ని బ్యాలెన్స్ చేసుకుని మాత్రమే ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డయాబెటీస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటుంది, బేసిక్గా డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, ఆ ఉబకాయాన్ని ఏ రకంగా మనం తగ్గించుకోవాలి, విషయాలని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ ప్లెజర్.